Matrudevobho, Pitrudevobho, Acharya Devobho. Hello my dear students and parents. I am Arish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి JEE Mains మార్నింగ్ సెషన్ April 4th. ఏప్రిల్ 2nd రోజు 2 సెషన్స్ అయిపోయాయి. అవి కొంచెం ఈజీ ఉన్నాయి. ఏప్రిల్ 4th మార్నింగ్ పేపర్ ఎలా వచ్చింది అంటే చాలా టఫ్ వచ్చింది మై డియర్ స్టూడెంట్స్. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్కి అయితే మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ అయితే చాలా టఫ్ వచ్చింది. ఫిజిక్స్ ఒకటి ఈజీ వచ్చింది. అసలు ఎన్ని మార్క్స్ వస్తే మీకు 99% వచ్చే అవకాశం ఉంది, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి పేపర్లు అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. పేపర్ అనేది టఫ్. ఒక రకంగా చెప్పాలి అని అంటే సెకండ్ రోజు 2 పేపర్లు ఈజీగా ఉన్నాయి. ఒక రకంగా జనవరిలో కొన్ని సెషన్స్ ఉంటాయి కదా టఫ్ అని, అలాంటి పేపర్ అనమాట ఇది. అందుకే నేను 160+ మార్క్స్కి 99% వచ్చే అవకాశాలు ఉంటుంది. 160+ మార్క్స్కి అంటే ఇక ఒక్కొక్కసారి 155 రావచ్చు, ఒక్కొక్కసారి 165+ అలా రావచ్చు. సో తక్కువ మార్క్స్కే గుడ్ పర్సెంటేజ్ వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఎవరైనా తక్కువ బిట్స్ పెట్టినా టెన్షన్ పడకండి. మీరు యాక్యురేట్గా మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథ్స్లో ఒక 8-10 పెట్టినా మీకు మంచి పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ టఫ్. కెమిస్ట్రీ టఫ్ అని కాదు, కెమిస్ట్రీ అనేది లెందీ ఇచ్చారు. కెమిస్ట్రీ అనేది లెందీ, టైం కిల్లింగ్ అనమాట. యాజ్ యూజువల్ 1 అవర్ కన్నా ఎక్కువ టైం తీసుకునేలాగా కెమిస్ట్రీ ఇచ్చారు. ఫిజిక్స్ అయితే ఈజీ ఇచ్చారు. సో మ్యాథ్స్ అనేది కూడా టఫ్ ఇచ్చారు. సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ఫిజిక్స్ కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చినాయి, ఫార్ములా బేస్డ్ వచ్చినాయి. 50 minutesలో చాలామంది స్టూడెంట్స్ ఫిజిక్స్ని కంప్లీట్ చేశారు. ఫిజిక్స్ని చాలామంది స్టూడెంట్స్ 45-50 minutesలోనే కంప్లీట్ చేశారు. మ్యాక్సిమం క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశారనమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వస్తే లెందీ స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. చాలా లెందీ, క్యాలిక్యులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ స్టేట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లెందీ. ఒక్కొక్క క్వశ్చన్కి ఎక్కువ టైం అనమాట. జనరల్గా ఒక్కొక్క క్వశ్చన్ 1 minute లోపల రావాలి, కానీ కొద్దిమంది స్టూడెంట్స్ 1 minute కన్నా ఎక్కువ ఇవ్వడం వలన మెనీ స్టూడెంట్స్ 1 hour కన్నా ఎక్కువ టైం ఇవ్వాల్సి వచ్చింది కెమిస్ట్రీకి. ఇక్కడ ప్యానిక్ అయ్యేసరికి మ్యాథ్స్కి టైం సరిపోలేదు మ్యాక్సిమం స్టూడెంట్స్కి. సో అందుకని మ్యాథ్స్ అయితే పేపర్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏం లేవు. మనకు సెకండ్ రోజు ఆలోచిస్తే కొన్ని ఒక 10-15 questions వరకు చేయొచ్చు, ఫాస్ట్ చేయొచ్చు, టోటల్ క్వశ్చన్ చేయొచ్చు. బట్ కొన్ని కొంచెం తొందరగా చేయొచ్చు కదా. కానీ ఈసారి లెందీ ఉంది మ్యాథ్స్ పేపర్, పైగా టైం సరిపోలేదు. కెమిస్ట్రీ మొత్తం టైం కిల్ చేసేసరికి ఏమైంది, వెరీ టఫ్ అయి కూర్చుంది. కొద్దిమంది అయితే 7 questions చేసాం సార్, 8 questions చేసాం సార్, కొద్దిమంది 9 questions అటెంప్ట్ చేసాం సార్ అని చెప్తున్నారు. బట్ వాళ్ళు ఫిజిక్స్ మాత్రం 22 questions అటెంప్ట్ చేసాం సార్ అని చెప్తున్నారు. సో ఎన్ని కరెక్ట్ అయితే ఏంటి అనేది నేను అది మనకు పేపర్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో వాటిని చూస్తే మనకు కొంత కాన్ఫిడెంట్ వస్తుంది. సో ఇక్కడ కొద్దిమంది 12 questions పెట్టాం సార్, మాకు పర్సెంటేజ్ తక్కువ వస్తుంది అని అంటున్నారు. అవి కరెక్ట్ అయితే మాత్రం మంచి పర్సెంటేజ్ వస్తుంది మ్యాథ్స్లో. సో మై డియర్ స్టూడెంట్స్, ఏం టెన్షన్ పడకండి. 18+ questions పెట్టిందంటే వెరీ గుడ్, చాలా మంచి పర్సెంటేజ్ వస్తుంది ఈ మ్యాథ్స్ విషయం లోపల. సో కెమిస్ట్రీ టఫ్, వెరీ టఫ్ కాదు, లెందీ అనమాట, టైం కిల్లింగ్. కంప్లీట్గా మీ టైం కిల్ చేసేటట్లు కెమిస్ట్రీ ఉంది. ఫిజిక్స్ డైరెక్ట్ వచ్చినది ఇది. సో ఓవరాల్గా మనకు పేపర్ అనేది. సో నెక్స్ట్ ఎగ్జామ్ని బీ కేర్ఫుల్ మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఖచ్చితంగా మ్యాథ్స్ అయితే వితౌట్ పుట్ పెన్ కష్టం కదా, ఏ బిట్ అయినా సరే. కెమిస్ట్రీ అన్న కొన్ని బిట్స్ వితౌట్ పెన్ పెట్టకుండా మనం చేయొచ్చు, కానీ మ్యాథ్స్ అయితే చేయాల్సిందే కదా. అందుకని 1 hour నుంచి 1 hour 15 minutes వరకు టైం మ్యాథ్స్కి మిగిలేలా చూసుకోండి. కొద్దిమంది స్టూడెంట్స్కి అయితే సార్ 40 minutes మిగిలింది సార్ మ్యాథ్స్కి, అందుకని నేను ఒక 8 బిట్లు పెట్టాను సార్ అని చెప్తున్నారు అనమాట. అటువంటి మిస్టేక్ చేయకండి, ఎందుకంటే ఆ స్టూడెంట్ ఇంకా కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ కూడా చేయొచ్చు. సో ఇది ఎంపీసీ. అయితే ఇంకొకటి, నెక్స్ట్ రాస్తారు కదా స్టూడెంట్స్, ఈవినింగ్ సెషన్ అంటే టైం అయిపోతుంది. ఈవినింగ్ ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళింటారు. నెక్స్ట్ ఎగ్జామ్కి అటెండ్ అవుతుంటారు కదా నెక్స్ట్ డే. సో వాళ్ళు మాత్రం మ్యాథ్స్కి టైం ఇచ్చేలా ప్లాన్ చేసుకోండి, ఓకేనా. మ్యాథ్స్కి 1 hour to 1 hour 15 minutes ఇవ్వాలి ఖచ్చితంగా. అయితే ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఈజీ వస్తుంది. ఆ ఈజీగా వచ్చిందని మీరు ఐడెంటిఫై చేశారు అంటే మీరు సగం సేఫ్ జోన్లో ఉంటారు. ఒక ఈజీగా వచ్చిందంటే అందులో 70 marks వచ్చేలా చూసుకోండి. మిగతాది ఒక 40 వచ్చినా మీరు మంచి పర్సెంటేజ్, మంచి స్కోర్లో ఉంటారనమాట. సో ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా ఈజీ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. అది 40-45 minutes కంప్లీట్ అయ్యేలా చూడండి. అప్పుడే మీకు టఫ్ దాన్ని ఈజీగా డీల్ చేయగలుగుతారు. సో మై డియర్ స్టూడెంట్స్, రిమైనింగ్ ఒకదానికి 40-45 minutes కంప్లీట్ చేస్తే రిమైనింగ్ 2 subjectsకి 2 hours 15 minutes అలా మిగులుతుంది. సో మ్యాక్సిమం మీరు స్కోర్ చేయగలుగుతారు. సో ఇలా ప్లాన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ మెంటర్షిప్ వేస్తుంది. ఆఫ్టర్ ఎగ్జామ్స్, ఎప్సెట్ ఎగ్జామ్ తర్వాత మీకు కౌన్సిలింగ్, ఎప్సెట్ కౌన్సిలింగ్, నీట్ కౌన్సిలింగ్, జోసా కౌన్సిలింగ్, సీసాబ్ అన్నీ మీకు కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ హెల్ప్ అవుతుంది. సో ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.